భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టినటువంటి మన గాంధ తెలుగుల ముద్దుబిడ్డ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి నమస్కరిస్తూ మరి ఈ రోజున ప్రతిభావంతులైనటువంటి విద్యావంతులకు పురస్కారం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అలవానంద గారికి వారికి వేదిక మధ్యకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కులస్తులు ఇతనికి రుణపడి ఉన్నామండి. దక్షిణాంధ్రలో రోస్ గోపాల గారి ఫ్యామిలీకి, ఉత్తరాంధ్రలో నెరవ అనంత గారి ఫ్యామిలీకి. ఎందుకంటే డబ్బు ఉంటే డబ్బుని సద్వినియోగపరుచుకునే వ్యక్తుల్లో మరి మీరు ఇద్దరినే చూశాను నేను. డబ్బు ఉంటే డబ్బుని 10 మందికి అందించాలా అనేది ఏ రాజ్యాంగంలో రాసలేదు. పుస్తకాల వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఒక ట్రస్టీగా కనుక ఏర్పడి మరి వారికి చేదోడు వాదనగా ఉంటే కనుక నిజంగా మన పిల్లలు ఇంకా 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 మన బిజినెస్లో కానీ మన విద్యారంగంలో కానీ మంచి మంచి ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చని ఈ సభాపంగా తెలియజేస్తున్నాను. అలాగే విద్యావంతుడు సర్వత్ర పూజితే, విద్యావంతుడు ప్రతి చోట పూజించబడతాడు, గౌరవించబడతాడు అనడంలో ఎట్లాంటి అతిశయక్తి లేదు. ఈ రోజున 10th క్లాస్ ఇంటర్మీడియట్లో జిల్లాలో ఉద్యోగంలో అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ సన్మానించడం అంటే ఇది ఏ కులంలో కూడా జరగలేదు. ఎక్కడగా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అది కామన్గా తీసుకొని మొక్కుబడిగా అని 4 ఫోటోలు తీసుకొని ఏదో పావడా చేసి 10 రూపాయలు కప్పు చెప్పుకునే విధానం ఉన్న రోజులు ఇలాంటివి. అలా కాదు, మన జిల్లాలోని ఇంటర్మీడియట్లో కానీ 10వ తరగతిలో కానీ ముస్లింలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎవరి స్థాయి వాడదండి. ఇక్కడ చాలా లాస్ట్ టైం కూడా మన స్టేట్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ టైం ఇస్తే ప్రోత్సాహాలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ప్రోత్సాహాలు ఇవ్వండి. ఎందుకంటే అదన్నీగా మనం చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి నీడ్ అనేది ఉంటుంది. దానికి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడికి 500 దాటినట్టు చాలా గ్రేట్, మా స్కూల్లో దాటినోడికి 590 సేమ్ ఈక్వల్. అంటే ఎందుకంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి ఆ ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నటువంటి మరి నరవ అనంతం గారు మరి వారికి సహకరిస్తున్నటువంటి సహకార సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు. మా తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎంతో చక్కగా, మీ పిల్లలు మంచి మార్కులతో వచ్చారు అంటే కనుక, మంచి మార్కులు వచ్చినాయి అంటే కనుక మీరు కంటికి రెప్పలాగా ఉదయాన్నే వాళ్ళు 4కి లేస్తే మీరు 3కి లేగాలి, వాళ్ళు 6కి లేస్తే మీరు 5కి లేగాలి. అలాగే లేచి కంటికి రెప్పలా మీరు చూసుకొని వాళ్ళు చదివించారు కాబట్టే వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి. క్రెడిట్ అంతా కూడా తల్లిదండ్రుల మీదే అని ఈ సభాపతి తెలియజేస్తున్నారు. ఇంకా చదివించండి. ఈ రోజున మన జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అంటే కనుక ఒక చదువు మాత్రమే. ఆ చదువు లేని రోజుల్లో ఆ గాలి కాడుకుంటూ అట్ట మనం ఏ జాతో చెప్పుకోని పరిస్థితుల్లో అలా మగ్గిపోతూ ఉన్న రోజులవి. అలాంటిది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఫీజు రియంబర్స్మెంట్